గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు బుద్ధిజం కన్సర్నింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతాడో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో డోంట్ వేస్ట్, without wasting time, please note down all the information regarding whatever the Buddhism concerning questions are there. So Buddhism లో ఏంటంటే ఇక్కడ ఇనిషియలీ మనం చూసినట్లయితే we have been given in a good slide format. సో బర్త్ ఆఫ్ బుద్ధ ఎవరు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే బర్త్ ఆఫ్ బుద్ధ ఎక్కడ జరిగిందంటే we can see లుంబిని gardens are the places where we can see the birth of బుద్ధ అన్నమాట. సో ఆ గార్డెన్స్లో అతను ఎక్కడ ఏ సంవత్సరంలో అంటే 563 ఇక్కడ బార్న్ పీరియడ్, ఆ టైంలో 563 టైంలో ఇతను జన్మించడం జరిగింది లుంబిని గార్డెన్స్లో. అదేవిధంగా ఫస్ట్ నేమ్ ఆఫ్ బుద్ధ ఎవరు అంటే మనం చూసినట్లయితే ఏంటి అంటే మొట్టమొదటి పేరు సిద్ధార్థ అని చెప్పుకోవచ్చు. ద అదర్ నేమ్ ఆఫ్ బుద్ధ దెర్ ఆర్ వేరియస్ నేమ్స్ అనమాట. అతని పేర్లు సాక్యముని, తథగత, అంగీరస అని డిఫరెంట్ నేమ్స్ అనేది చూడొచ్చు మనము. అదే అతని గోత్ర అంటే గౌతమి అనే గోత్రంలో మనము వాళ్ళ యొక్క గోత్రం ఏంట్రా అంటే గౌతమి అని మనం తెలుసుకోవచ్చు వాళ్ళ యొక్క గోత్రము. సో దెర్ ఆర్ వేరియస్ థింగ్స్ యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ. బుద్ధ బిలాంగ్స్ టు ఏ ట్రైబ్ అంటే సాక్య ట్రైబ్లో అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఈ సాక్య ట్రైబు రూల్డ్ కపిలవస్తుని రూల్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు రూల్ చేసిన ప్లేస్ ఏంట్రా అంటే కపిలవస్తు అని చెప్పుకోవచ్చు. ఫాదరు వాళ్ళ మదర్ పేరు ఏంటంటే వాళ్ళ నాన్నగారు శుద్ధోదనుడు, వాళ్ళ అమ్మగారి పేరు మహామాయ అన్నమాట. వాళ్ళ అమ్మగారేమో గౌతమ బుద్ధుడు అదే సిద్ధార్థుడు పుడుతున్నట్లనే చనిపోవడం జరిగింది ఆఫ్టర్ 7 days అన్నమాట. దాని తర్వాత ఈమె తర్వాత నెక్స్ట్ గౌతమి ప్రజాపతి అనే ఆమె షీ టుక్ కేర్ ఆఫ్ బుద్ధ. అప్పటి నుంచి తను పెంచడం జరిగిందనమాట. 7 years తర్వాత వాళ్ళ అమ్మగారైన మహామాయ చనిపోతున్నట్లనే ఈ గౌతమి ప్రజాపతి ఈమె ఫోస్టర్ మదర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇతన్ని ఈ విధంగా పెంచిందో ఫోస్టర్ మదర్ అంటారు. సో బుద్ధాని ఈ విధంగా పెద్ద చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బుద్ధ యొక్క వైఫ్ పేరు ఏంటంటే యశోద కాదు, యశోధర ఈజ్ ద వైఫ్ ఆఫ్ ద బుద్ధ. కంపల్సరీ ఇవి మీకు కన్ఫ్యూజ్ అవుతాయి, యశోధర అని. యశోధర అని ఆమె గౌతమ బుద్ధ యొక్క వైఫ్ అని చెప్పుకోవచ్చు. గౌతమ బుద్ధుడి కొడుకు ఎవరు అంటే రాహుల్ అనే అతను తన కొడుకు కూడా జన్మించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ద చాఫర్ ఆఫ్ హిస్ చారియట్ అండ్ కంటక హార్స్ అన్నమాట. అంటే ఇతను ఈ విధంగా 29 years వచ్చాక ఇతను ఏం చేస్తాడంటే ఒక గుర్రంలో, అదేవిధంగా చారియట్ అనమాట, ఒక రథంలో ఒక గుర్రం పేరు ఏంటంటే ఆ గుర్రం పేరు కంటక అని చెప్పుకోవచ్చు. అతను ఎవరైతే చాఫర్ ఆ గుర్రం రథాన్ని తోలుతున్నాడో అతని పేరు ఏంటంటే చెన్నా అని చెప్పుకోవచ్చు. ఆ చెన్నా మరియు ఆ కంటక ఆ రథంలో కూర్చొని వెళ్తూ ఉంటే అతను 4 సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాడనమాట. ఆ సిచ్యువేషన్స్ ఏంటి అంటే అతను డిసీజ్డ్ పర్సన్స్ చూస్తాడు, ఎవరైతే బాగలేకుండా ఉండడో అతన్ని చూస్తాడు. ఓల్డ్ ఏజ్ పర్సన్ని చూస్తాడు. అదేవిధంగా ఫ్యూనరల్, చనిపోయిన తర్వాత ఆ దహనం శరీరం అనేది తీసుకెళ్తుంటే డెడ్ బాడీ చూస్తాడు. అదేవిధంగా సెయింట్ అనమాట, ఎవరైతే సన్యాసి ఉన్నాడో ఆ సెయింట్ చూస్తాడనమాట. ఆ 4 చూసిన తర్వాత అతనికి తన మనసులో ఒక చాలా బాధ అనేది ఏర్పడుతుందన్నమాట. దాని తర్వాత అతను 29 years తర్వాత ఆ విధంగా అతను ఇండ్లు వదిలి వెళ్ళిపోతాడనమాట, ఒక అసెటిక్ కావడానికి, ఒక సెయింట్ కావడానికి. సో ఓవరాల్ ఆ వెళ్ళిపోవడాన్ని ఏమంటారంటే మహాభినిష్క్రమణ అంటారనమాట. ఆ మహాభినిష్క్రమణ అనేది ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాతనే, ఫేస్ చేసిన తర్వాతనే అతనికి చాలా బాధ కలిగి అతను వెళ్ళిపోతుంటాడనమాట. ఎందుకంటే తనకి ఏం తెలియదు కాబట్టి అంతవరకు ఆ విధంగా లోపల పెట్టి ఒక రాజ్మహల్లోనే అతను బయట అనేది చూడలేదు కాబట్టి ఒక్కసారిగా చూడడంతో అతనికి చాలా ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. హీ లెఫ్ట్ హోమ్, ఆ వెళ్ళిపోవడాన్ని మహాభినిష్క్రమణ అని చెప్పుకోవచ్చు అనమాట. ద టీచర్స్ ఆఫ్ బుద్ధ ఎవరు అంటే రుద్రక, రామపుత్ర, అలరకలామ. వీళ్ళందరూ ముగ్గురు ఏంటంటే గౌతమ బుద్ధుడి యొక్క గురువులని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే అట్ ద ఏజ్ ఆఫ్ 35 అండర్ ద బోధి ట్రీ, ఈ బోధి ట్రీనే దాని కింద పీపుల్ ట్రీ అని కూడా చెప్పుకోవచ్చు మనము. ఇన్ ద గార్డెన్ గయా గార్డెన్లో ఇక్కడ మనం చూసినట్లయితే గయా అనేది మనము బీహార్లో మనం చూడొచ్చు. అక్కడ ఒక బోధి ట్రీ అనేది మనం చూసినట్లయితే పీపల్ ట్రీ అనమాట. ఆ పీపల్ ట్రీ కింద అతను 49 రోజులు కంటిన్యూస్గా మెడిటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ రివర్ ఏంట్రా అంటే అక్కడ ఉండే రివరు నిరంజన రివర్ అనమాట. ఆ నిరంజన రివర్ ఒడ్డున ఆ బోధి ట్రీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కింద కూర్చొని పీపల్ ట్రీ కింద అతనికి ఒక ఎన్లైటన్మెంట్ వస్తుందన్నమాట. ఎన్లైటన్మెంట్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది
నాలెడ్జ్ అనమాట. అంటే పూర్తి కంప్లీట్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఇదే ఎన్లైటన్మెంట్ మనం చూసినట్లయితే దీన్నే మనం బుద్ధ అని మనం తెలుసుకోవచ్చు. అందుకే అతన్ని గౌతమ్ బుద్ధ అని మనం ఒక నేమ్ అనేది కూడా మనం చూడడం జరిగింది. సో ఆ కంప్లీట్ ఎన్లైట్మెంట్నే బుద్ధ అంటారు. ద నేమ్ బుద్ధ అంటేనే కంప్లీట్ నాలెడ్జ్ అనమాట. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. బుద్ధ అంటే కంప్లీట్ నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చు. హీ గేవ్ ద స్పీచ్ ఫర్ హిస్ 5 disciples అట్ సారనాథ్. గౌతమ్ బుద్ధుడు మొట్టమొదటి స్పీచ్ అనేది 5 మంది డిసైపుల్స్కి ఇవ్వడం జరిగింది. సారనాథ్లో మొట్టమొదటిసారిగా మెయిడెన్ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్ని ఏమంటారంటే, అతను ఏవైతే స్పీచెస్ ఇచ్చాడో అవన్నీ పాలీ లాంగ్వేజ్లో ఉన్నాయన్నమాట. దాన్ని ధర్మచక్ర పరివర్తన అని మనం తెలుసుకోవచ్చు. హీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 80. అతను 80 సంవత్సరాల వయసులో అతను చనిపోవడం జరిగింది. ఏ ప్లేస్లో చనిపోయాడంటే కుషీనగర్ అనే ప్రాంతంలో చనిపోవడం జరిగింది. దాన్నే మనము మహాభి నిష్క్రమణ అని మనం తెలుసుకోవచ్చు. అంటే ఆ టైంలో అతను చనిపోవడం జరిగిందనమాట. అదేవిధంగా ద మెడిటేషన్ ఆఫ్ బుద్ధ వాజ్ డిస్టర్బ్డ్ బై అంటే ఒక మర అనే తను చూసినట్లయితే ఈ మెడిటేషన్ చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేయడం జరిగిందనమాట. ఏంటి అంటే ఇది ఒక బ్లాక్ మ్యాజిక్గా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఒక పైశాచిక శక్తి అని చెప్పుకోవచ్చు. అతన్ని మెడిటేషన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చిన ఏంటి అంటే మర అనేది మనకు గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ప్రాస్టిట్యూట్ హూ అడాప్టెడ్ ద బుద్ధిజం అంటే ఎవరైతే ప్రాస్టిట్యూట్ ఉందో, యాజ్ యూ కెన్ సీ ద ఫిగర్, ఎవరైతే ఈ విధంగా బుద్ధిజంని అడాప్ట్ చేయడం జరిగింది అంటే ఆమె పేరు ఏంటంటే, ఆ ప్రాస్టిట్యూట్ పేరు, ఆ వైశ్య పేరు అమ్రపాలి అనమాట. అదేవిధంగా లైఫ్ ఆఫ్ ఏషియా గివెన్ బై అంటే ఈ లైఫ్ ఆఫ్ ఏషియా అనే పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగిందంటే ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ అనే అనే రైటరు ఈ లైఫ్ ఆఫ్ ఏషియా అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందనమాట. ఈ లైట్ ఆఫ్ ఏషియా, ద లైట్ ఆఫ్ ఏషియా, ఇట్స్ నాట్ లైఫ్ ఆఫ్ ఏషియా, LIGHT లైట్ ఆఫ్ ఏషియా అనే పుస్తకాన్ని ఈ గౌతమ్ బుద్ధుడి గురించి ఈ ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ అనే అతను రాయడం జరిగిందనమాట. ద సాక్రెడ్ బుక్స్ ఆఫ్ బుద్ధ అని ఏమంటారంటే, ఈ గౌతమ్ బుద్ధుడి యొక్క సాక్రెడ్ బుక్స్ పేరు ఏంటంటే త్రిపీటకాస్ అని చెప్పుకోవచ్చు. ఈ త్రిపీటకాసే సాక్రెడ్ బుక్స్గా మనం గుర్తుంచుకోవాలి. ద 8-fold పాత్స్ ఏంట్రా అంటే రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సన్ట్రేషను, ఈ 8 8-fold పాత్ ఆఫ్ గౌతమ్ బుద్ధ అని గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇవి 8-fold పాత్: వ్యూ, ఇంటెన్షను, స్పీచ్, యాక్షను, లైవ్లీహుడ్, ఎఫర్ట్, మైండ్ఫుల్నెస్, కాన్సన్ట్రేషను. దీస్ ఆర్ ఆల్ మెయిన్ 8-fold పాత్ ఆఫ్ గౌతమ్ బుద్ధ అనమాట. ద లాస్ట్ డిసైపుల్ ఆఫ్ బుద్ధ ఎవరు అంటే చిట్ట చివరి ఈ డిసైపుల్, అతని పేరు ఏంటంటే సుభద్రక అనే అతను ద లాస్ట్ డిసైపుల్ ఆఫ్ బుద్ధ అని గుర్తుంచుకోవాలి. ద ఫస్ట్ డిసైపుల్ ఎవరంటే ఆనంద అనే అతను మొట్టమొదటి ఒక డిసైపుల్ అని మనం తెలుసుకోవచ్చు, ఆనందుడు. అదేవిధంగా హీనయాన అండ్ మహాయాన అనేది దేర్ ఆల్ 2 సపరేట్ సబ్ డివిజన్స్ అనమాట, రిలీజియన్స్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఫర్దర్ ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది, హీనయాన, మహాయాన అని. సో ఆ విధంగా మనం బుద్ధిజంలో 2 పార్ట్స్గా చేయడం జరిగింది దాంట్లో. సో ద బిగ్గెస్ట్ స్తూపా ఇన్ ఇండియా ఏంట్రా అంటే సాంచి స్తూపా అనేది ద బిగ్గెస్ట్ స్తూపా ఇన్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. పూజా మందిర్స్ని ఏమంటారంటే చైత్యాస్ని, ఈ విధంగా పూజా మందిర్స్ని వాళ్ళు చైత్యాస్ అని పిలిచేవాళ్ళు అనమాట. ద డిసైపుల్ ఆఫ్ బుద్ధ ఫ్రమ్ మగధ ఎంపైర్, మగధ రాజ్యం నుంచి ఎవరు అతని శిష్యుడు అంటే అజాతశత్రువు. ఈ విధంగా మగధ రాజ్యం నుంచి కూడా అతని యొక్క శిష్యులు ఉండేవాళ్ళని చెప్పుకోవచ్చు. అతని పేరు ఏంటంటే అజాతశత్రువు ఇస్ ద గ్రేట్ కింగ్ ఫ్రమ్ మగధ ఎంపైర్. ద రైటర్ ఆఫ్ షుహ్రులేఖ ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు ఈ పుస్తకాన్ని, సుహృలేఖ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ద ఓల్డెస్ట్ స్తూపా ఇన్ సౌత్ ఇండియా ఏంట్రా అంటే మన సౌత్ ఇండియాలో చాలా పాత స్తూపం ఏదిరా అంటే బట్టిప్రోలు స్తూపం అనేది చాలా పాతదని చెప్పుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ ఫిగర్లో మీరు చూసినట్లయితే సాంచి స్తూప అనేది మధ్యప్రదేశ్లో ద బిగ్గెస్ట్ స్తూపాగా మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా డోమ్ అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా ద లాంగ్వేజ్ ఇన్ విచ్ ద త్రిపీటకాస్ ఆర్ రిటర్న్ అంటే వాళ్ళు పాలీ లాంగ్వేజ్లోనే ఆ త్రిపీటకాస్ రాయడం జరిగిందనమాట. అదేవిధంగా బుద్ధ కన్జ్యూమ్డ్ ద పోర్క్ నియర్ ద డిసైపుల్ అంటే ఏ శిష్యుడి దగ్గర గౌతమ్ బుద్ధుడు పంది మాంసం తిన్నాడు అంటే అతను, ఆ డిసైపుల్ ఎవరు, ఆ శిష్యుడు ఎవరు అంటే
కుందడు దగ్గర ఈ పంది మాంసము తినాల్సి వచ్చింది మన గౌతమ్ బుద్ధుడికి అని చెప్పుకోవచ్చు అనమాట. ద ప్లేస్ వేర్ బుద్ధ ఈజ్ ప్రీచ్డ్ అంటే ఎక్కడ ఈ విధంగా గౌతమ్ బుద్ధుడిని ఆరాధిస్తారు అంటే విహారాస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టెంపుల్స్ని ఏమంటారంటే మొనాస్ట్రీస్ అంటారు. ఈ మొనాస్ట్రీస్లో గౌతమ్ బుద్ధుడిని ఆరాధిస్తారనమాట. మహాయాన రిలీజియన్స్ వర్ స్టార్టెడ్ బై అంటే కనిష్కుడు ఈ మహాయాన రిలీజియన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హూ హ్యాస్ బీన్ టు టిబెట్ ఫర్ ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ బుద్ధిజం. టిబెట్ ఎవరికి వెళ్ళారు ఈ విధంగా బుద్ధిజంని స్ప్రెడ్ చేయడానికి అంటే దీపాంకర శ్రీ జ్ఞాన. ఈ దీపాంకర శ్రీ జ్ఞాన అనే అతను టిబెట్ వెళ్ళడం జరిగింది అక్కడ ప్రీచ్ చేయడానికని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ టుక్ ప్లేస్ అంటే రెండవ బుద్ధిస్ట్ కౌన్సిల్ వైశాలిలో జరిగింది. అదేవిధంగా మూడవ బుద్ధిస్ట్ కౌన్సిల్ పాటలీపుత్ర. అదేవిధంగా నాలుగవ బుద్ధిస్ట్ కౌన్సిల్ కాశ్మీర్. సో వీపీకే అంటే వైశాలి, పాటలీపుత్ర అండ్ కాశ్మీర్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ మొట్టమొదటిదేమో వైశాలి, అదేవిధంగా సెకండ్దేమో పాటలీపుత్ర అండ్ థర్డ్ ఏమో కాశ్మీర్ అని మనం గుర్తుంచుకోండి. సో ఈ విధంగా సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆ కౌన్సిల్స్ మీరు గుర్తుంచుకోండి. ద లోటస్ అండ్ బుల్ ఆర్ ద సింబల్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. గౌతమ్ బుద్ధుడి యొక్క సింబల్స్ ఏంటంటే లోటసు మరియు బుల్స్. దీస్ ఆర్ ఆల్ ద సింబల్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ అని మనం తెలుసుకోవాలి. ద సింబల్ ఆఫ్ రెనౌన్సియేషన్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఏంట్రా అంటే హార్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ రెనౌన్సియేషన్ సింబల్ ఏంట్రా అంటే గుర్రము ఒక గౌతమ్ బుద్ధుడి యొక్క రెనౌన్సియేషన్కి ఒక సింబల్గా గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ డెత్ ఆఫ్ బుద్ధ అంటే గౌతమ్ బుద్ధుడు యొక్క డెత్ గురించి చెప్పే సింబల్ ఏంట్రా అంటే స్తూపం అనమాట. ఈ స్తూపమే చెప్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వీ హ్యావ్ బుద్ధిజం స్ప్రెడ్ టు జపాన్, శ్రీలంక, టిబెట్, చైనా అండ్ బర్మా. బుద్ధిజం అనేది వేరియస్ ప్లేసెస్ స్ప్రెడ్ కావడం జరిగింది. జపాన్, శ్రీలంక, టిబెట్, చైనా అండ్ బర్మా. నెక్స్ట్ ఏంటంటే రీకంపిలేషన్ ఆఫ్ త్రిపీటకాస్ టుక్ ప్లేస్ ఇన్ ద థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. మూడవ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడైతే మనకు తెలుసు ఈ విధంగా పాటలీపుత్రలో జరిగింది. అక్కడ రీకంపిలేషన్ ఆఫ్ త్రిపీటకాస్ అనేది కావడం జరిగిందనమాట థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో. హర్షుడు, కనిష్కుడు, అజాతశత్రువు అండ్ అశోక ప్యాట్రనైజ్డ్ ద బుద్ధిజం అనమాట. వీళ్ళు ఈ విధంగా అశోకుడు కానీ, కనిష్కుడు కానీ, హర్షుడు కానీ, అజాతశత్రువు కానీ వీళ్ళందరూ బుద్ధాన్ని స్ప్రెడ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయ్యారనమాట. ద థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కన్వీన్డ్ బై అంటే ఎక్కడైతే మూడవ బుద్ధిస్ట్ కౌన్సిల్ పాటలీపుత్రలో జరిగిందో అక్కడ దాన్ని ఎవరు హెడ్ చేశాడంటే అశోకుడు హెడ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ కన్వీన్డ్ బై కాల అశోక. రెండవ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది హెడ్ కావడం జరిగిందనమాట. ఈ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ మై playlist. You will find maximum these kind of slides in my playlist and please share it to maximum people. Let the people get benefit and I request you guys once you watch my playlist, really guys you will find more than 800 plus videos. You will find maximum information as compared to the various resources I have been compiled. So this is for the benefit of all the Andhra Pradesh people. ఈ విధంగా మీకు తెలుగులో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.